హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు భవానీపట్నం నుంచి 75 కిలోమీటర్లో ఉన్న హెలో పాయింట్ వ్యూని చూపించబోతున్నాను. అప్పటి రోజుల్లో సిగ్నల్స్ లేక అక్కడ పక్క ఊరు వాళ్ళందరూ ఫోన్ పట్టుకొని అక్కడ సిగ్నల్స్ దొరుకుతాయని అక్కడికి వెళ్ళేవారంట. ఆ ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దాం. మేమైతే ఇంటి నుంచి 10:30 కల్లా స్టార్ట్ అయ్యాము. టిఫిన్స్ అవి చేసుకొని సైడ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చెట్లు అవి మొత్తం అడవిలాగా ఉంది ఆ ప్లేసెస్ అన్నీనా. అయితే వచ్చిన తోవల పనస చెట్టు ఒకటి కనిపించింది. చాలా పెద్ద పెద్ద పనసకాయలు అయితే అయ్యాయి. చూసి సరదా అయ్యాము చాలా చూసి. అయితే ఎలాగైనా సరే ఒక 2 తెంపుకొని ఇంటికి పట్టుకొని వెళ్దాం అనుకొని వాళ్ళకి పిలిచేసి ఒక 2 పనసకాయలను అయితే తెంపించుకున్నాం. ఏదైనా మనం మార్కెట్లో కొనుక్కొని తినింది వేరు, ఇలా చెట్టుకి చూసి మనం తెంపుకొని ఇంటికి పట్టుకొని వెళ్ళింది దాని హ్యాపీనెస్ వేరు. కాబట్టి మేమైతే ఎలాగైనా ఒక 2 పట్టుకొని వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. వాళ్ళు కూడా మాతో చక్కగా మాట్లాడారు. మా పిల్లలతో కూడా ఇక్కడ ఉండిపోవచ్చు కదా మా ఇంటి దగ్గర అనేసి చాలా బాగా మాట్లాడారు. అయితే ఫైనల్గా అయితే మనం హెలో పాయింట్ వ్యూకి వస్తాం. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము టవర్ పైకి ఎక్కాం. టవర్ పైకి నుంచి వ్యూ ఇది. ఈ వ్యూని చూడడానికి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ స్పాట్లోనే ఒక రాతికి ఇలాగా రెడీ చేసి దేవుడిలాగా అక్కడ పూజిస్తూ ఉన్నారు. ఆ స్పాట్ నుంచి మేము బయలుదేరిపోయి రిటర్న్ అయిపోయాం. వచ్చిన తోవలో అయితే ఒక చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర ఫేస్ వాష్ చేసుకున్నాం. డే అయితే చాలా బాగా అయిపోయింది. రిటర్న్ అయిపోయి ఇంటికి వెళ్ళినప్పటికి మాత్రం 5:30 అలా అయింది. మీకు కూడా ఈ స్పాట్ నచ్చింది అనుకుంటున్నాను.